బలమైనటువంటి దేవానికి స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సు నిత్యము వసిస్తూ తండ్రి పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము దేవదూతల ద్వారా గాన ప్రతిగానముల మధ్య ఆనందించువాడా, సంతోషించువాడా, మానవులమైన మమ్మల్ని ప్రేమించి మానవ స్వరూపాన్ని దాల్చి ఈ భూమి మీద అవతరించిన ప్రేమాస్వరూపి నీకే స్తోత్రం నాయన, నీకే స్తోత్రం. నీ ప్రేమని ఏ విధంగా మేము వర్ణించగలం, నీ ప్రేమని ఏ విధంగా మేము కనుగొనగలం ప్రభువా. నీ ఆత్మని దయచేయాలి, నీ సన్నిధిని దయచే ప్రభువా. నీ సన్నిధిలో నివాసము చేయమని ప్రార్థిస్తూ మా హృదయాలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. 2024 సంవత్సరం ప్రభువా మా జీవితాలకు దయా కిరీటంగా ధరింపజేసి మమ్మల్ని కాపాడి సంరక్షించి ఇదిగో చివరి గడియలలో నూతన సంవత్సరములో అడుగు పెట్టించవద్దున నీ మహా గొప్ప కృపను బట్టి స్తోత్రం. మా జీవితాలు మేము తెలుసుకోగలిగిన హృదయాలు దయచే తండ్రి. నీ వాక్కు ద్వారా మాట్లాడు ప్రభువా. మరుగైన మన్నాను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఏ వాక్యమును మరుగు చేయక మా హృదయాల్లో మేము ఆ కాంతిని పొందులాగా, ఆ వెలుగును పొందులాగా మా హృదయాల్లో ఉన్న ఆటంకములన్నీ తొలగించి ఆరాధనకు యోగ్యుడమైన నీవు మా హృదయాల్లో నివాసము చేయమని, హృదయాలు శుద్ధీకరించుకునే శక్తి పరిశుద్ధాత్మ వల్ల మాకు కలిగించి ఈ దీన దాసునైన నన్ను సిలువ చాటును మరుగు చేసుకుని నాలో నుంచి నా తండ్రి మా బ్రతుకులతో మాట్లాడి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా సమయాన్ని చేతులు నడిపించమని యేసయ్య నామమున అడిగి బ్రతుకులాడి వెళ్ళుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.